హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. నేనైతే ఈరోజు టేస్టీగా టొమాటో ఎగ్ కర్రీ చూపించాలి. దానికోసం నేను గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ యాడ్ చేయాలండి. తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు అవి వేడైన తర్వాత చిట్లిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి నేనైతే ఒక 10 పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకున్నానండి. అవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి దీన్ని మంచిగా పచ్చి వాసన ఏం రాకుండా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. మంచిగా అల్లం పేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలన్నిటిని వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఈ టొమాటో ముక్కలన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఆనియన్స్, టొమాటోస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాయి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ కారం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కారం అండ్ టొమాటోస్ మాడిపోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోకి వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని పీల్ ఆఫ్ చేసి అది ఇంకా కొత్తిమీర తురుము కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నేను ఎగ్స్కి 2-3 గీతలు పెట్టానండి. ఈ సూప్ అనేది ఎగ్లోకి వెళ్ళి మంచి టేస్టీగా రెడీ అవుతుందండి. ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయిందండి తినడానికి. బాయ్ బాయ్.